Hi guys, welcome back to Jashvi Vlogs. So it was 31st. It was మా మావయ్య గారి బర్త్డే. సో హ్యాపీ బర్త్డే మావయ్య గారు. అండ్ కమింగ్ టు ద వీడియో, నేను లాస్ట్ వీడియోలో ఎక్కడితో అయితే స్టాప్ చేశానో అక్కడ కంటిన్యూషన్ అనమాట ఇదంతా. సో ఆ పైనుంచి మాత్రమే నేను మొత్తం చూపించాను అక్కడ నుంచొని. సో ఇది లెఫ్ట్ తీసుకుంటే ఇది డౌన్ వచ్చే వాటర్ ఫాల్ అనమాట. ఇటువైపు మేము వెళ్తున్నాము, లెఫ్ట్ తీసుకొని డౌన్కి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఇదంతా మనకి స్టెప్స్ లాగా ఏముండవు, అంతా ఆఫ్ రోడ్ అనమాట. ఆఫ్ రోడ్ ఇన్ ద సెన్స్ అంతా మట్టి రోడే. అక్కడ చూస్తున్నారు కదా, చిన్నది స్లిప్ అయినా డౌన్కి అలాగా రోల్ అయ్యుకుంటూ వెళ్ళిపోతాము. యా, సో చాలా కేర్ఫుల్గా ఉండండి. స్టెప్స్ అది కొంచెం దిగుతున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. పిల్లల్ని అయితే కిందనైతే అస్సలు వదలొద్దు. అండ్ ఇటువైపు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ రిటర్న్ వచ్చినప్పుడు అయితే చాలా డిహైడ్రేట్ అయిపోతాము. ఎందుకంటే జస్ట్ డౌన్ అయితే మనం దిగగలం, కానీ పైకి అయితే మనం అంత త్వరగా ఎక్కలేము. సో అందులోనూ కిందనంతా తిరిగి అలసిపోతాం కాబట్టి సో చాలా డిహైడ్రేట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఉంది కదా, సో తన పేరు భువన. భువన అయితే నిజంగా చాలా అలసిపోయి డిహైడ్రేట్ అయిపోయింది. పైకి వచ్చేసరికి స్ట్రెయిన్ అయిపోయిందనమాట. అంటే కళ్ళు తిరిగినట్టు అయిపోయినాయి. సో అలా ఉంటుంది. వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. మేమైతే ఒక డ్రింక్ బాటిల్ పట్టుకెళ్ళాము, బట్ అది కిందకెళ్ళేసరికి అయిపోయింది. సో అందుకే చెప్తున్నాను ముందుగా, వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. ఈ రోడ్ ఇంకా ఇలా ఉంది, పర్వాలేదు. బట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఈరోజు వేరే డుడుమా కోసం కూడా చెప్తాను అని. అది ఏంటి అని అంటే, మనకి థర్డ్ డుడుమా, అది థర్డ్ వాటర్ ఫాల్ అనమాట. మనం ఎక్కడైతే డౌన్ దిగామో డుడుమా లోపలికి రావడానికి, అది డౌన్ దిగకుండా స్ట్రైట్ వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ ఇంకొక బోర్డ్ కనిపిస్తుంది, డుడుమాకి డౌన్ వెళ్ళాలి అని. సో అక్కడ ఏంటంటే మనకి కిందకి వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ మనకి డౌన్ కింద నుంచి చూడొచ్చు అనమాట. పైన వ్యూ అంతా కనిపిస్తుంది, కిందకి దిగితే అక్కడే వాటర్ ఫ్లో అనేది అక్కడ ఉంటుంది. మనం అది ఎలా వెళ్ళాలి అని అంటే, నియర్లీ దానికి 700 స్టెప్స్ ఉంటాయి. 700 స్టెప్స్ తర్వాత ఆఫ్ రోడ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసిన రోడ్ కన్నా చిన్న రోడ్ ఉంటుంది. అండ్ రిస్కీ ప్లేస్. నిజంగా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ వెళ్ళే ప్లేస్ అయితే అస్సలు కాదు. సో డోంట్ టేక్ ఎనీ రిస్క్. బాయ్స్ అయితే కొంచెం ఎనర్జీ ఉంటుంది కాబట్టి దే కెన్ గో. బట్ వాళ్ళు కూడా చాలా రేర్గా వెళ్తూ ఉంటారు ఆ ప్లేస్కి. ఎందుకంటే ట్రావెలింగ్ వ్లాగ్స్ చేసే వాళ్ళు కానీ, ఆర్ ఎల్స్ అది ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళైతే వెళ్తారు. బట్ వాళ్ళైనా సరే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఇంకా డిహైడ్రేట్ అయిపోతారు. ఎందుకంటే 700 స్టెప్స్ అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కూడా. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఒక హాఫ్ మీటర్ మళ్ళీ ఆఫ్ రోడ్ ఉంటుంది, అది ఇంకా కష్టము. సో అలాంటి రిస్కీ ప్లేసెస్కి ఎంత తక్కువగా వెళ్తే అంత మంచిది. ఇటువైపు అంతా వాటర్ ఫాల్ ఎలాగో ఇప్పుడు నేను చూపించినవి కూడా 2 వాటర్ ఫాల్స్. ఇటువైపు వచ్చి ఎంజాయ్ చేయండి. మీకు అంతగా కావాలి అని అంటే కనుక డోంట్ టేక్ ఎనీ రిస్క్స్ అని నా ఒపీనియన్ అయితే అది. అండ్ నేనైతే చూసాను ఆ స్టెప్స్వి అవన్నీ. సో మీకు ట్రావెల్ వ్లాగ్స్ వాళ్ళవి చూస్తే తెలిసిపోతుంది. అది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఏంటి, ఒక ఏమంటారు దాన్ని, ఒక షాక్ అనమాట అది నేను విన్న తర్వాత. ఏంటి అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత కింద శివలింగాలు అనేవి ఉన్నాయంట. దానికన్నా కిందకి వెళ్తే అక్కడికి వరకు వెళ్ళడమే చాలా ఎక్కువ. అంతకన్నా కిందకి ఇన్ ద సెన్స్ మనం అక్కడి నుంచి కిందకి వెళ్ళడం పెద్ద ఏం ఉండదు. బట్ అటు లోపలికి కొంచెం వెళ్తే శివలింగాలు అనేటివి ఉన్నాయని చెప్పారు. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు. సో అదనమాట. అటువైపు అయితే వెళ్ళకండి అనేదే నేను చెప్తాను, వెళ్ళొద్దనే చెప్తాను. సో కమింగ్ టు దిస్ వీడియో చూస్తున్నారు కదా, ఓవరాల్ వ్యూ అయితే చూసేసే ఉంటారు. ఆల్మోస్ట్ నేను చూపించేశాను మొత్తం. ఇక్కడైతే వాటర్ ఫ్లో చాలా బాగుంది. ఇక్కడ కూడా స్నానాలు చేద్దామని కానీ, లేదంటే అందులో దిగుదామనే కానీ ఆలోచనలు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. బికాస్ ఎక్కడ కాలు పెట్టినా మనం కనీసం ఇలా నుంచుందామన్నా సరే జారిపోతుందన్నమాట. అసలు ఈవెన్ మనం ఒక స్టెప్ కూడా పెట్టి నుంచోలేము ఆ వాటర్లోని, అంత జారుతుంది. సో అండ్ రిస్క్స్ అయితే చేయొద్దు. అండ్ డౌన్కి ఇంకొంచెం మంది ఇంకా వెళ్ళారు, ఆ రాక్స్కి కొంచెం ముందుకు వెళ్ళారు కొంతమంది. మేమైతే అంత రిస్క్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే పిల్లలతో వచ్చాము. సో ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. సో ఇదైతే వాటర్ ఫాల్ అనమాట. అండ్ అక్కడ రాక్స్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ కింద చూడండి. ఈ ఫ్లో అనేది గేట్స్ ఓపెన్ చేసి ఇంకా ఒకవేళ ఎక్కువ ఫ్లో ఉంటే కనుక ఇక్కడ వరకు వస్తుందంట. రాక్స్ అంతా నిండిపోతుంది, కొంచెం ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుంది, ఇదంతా వస్తుందంట. ఇప్పుడు చూపిస్తుంది ఇదంతా. సో అదనమాట. అండ్ ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ ఉంది, ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఇదంతా
అక్కడి నుంచి చూసినట్లయితే మనకి కొంతమంది నడుచుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! కొండ పైన మీకు కొండ కనిపిస్తుంది చూసారా? నేను యాక్చువల్లీ దాన్ని జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. యాహ్! ఇదే అనమాట. ఇక్కడ కొంతమంది మీకు కనిపిస్తున్నారు కదా! అక్కడ కొంతమంది కూర్చున్నారు. కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. 1 ఆర్ 2 పీపుల్ ఉన్నారు. యాహ్! అక్కడ దాని వెనక ఒక విలేజ్ ఉందంట. సో, వాళ్ళేంటంటే అక్కడి నుంచి సంత కోసం అని జెప్పి ఇటువైపొచ్చారు. ఈ నది ఐ మీన్ ఇదంతా ఈ వాటర్ ఫ్లో అంతా దాటుకుంటూ అటెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ చేసుకొని బ్యాక్‌కొస్తారంట. ఇట్స్ రియల్లీ గ్రేట్. అక్కడ మేము నించోడానికే చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటిది ఆ రాక్స్ అన్నీ క్రాస్ చేసుకుంటూ రాక్ అన్ని రాక్స్ అన్నీ దాటుకుంటూ వచ్చారంటే గ్రేట్. యాహ్! అదనమాట. సో, ఇదే మొత్తం ఓవరాల్ వీడియో అయితే వచ్చినోళ్ళు చాలా సేఫ్‌గా రండి, జాగ్రత్తగా రండి. యాహ్! అదనమాట. సో, ఆకతాయిగా ఉండకండి అంతే. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై. టేక్ కేర్.